ఒసే ఎంతసేపు నేను తిన్నానా అని ఆకలి తీరిందా అని చూస్తావే, కొంచెం మనుషులతో ఉండవే, పక్కోడు ఆకలి గుర్తించవే. సార్ ఆర్డర్ ప్లీజ్ సార్. ఆర్డరా? కరెక్ట్ టైంకి వచ్చావు. 2 టీ 2 సమోసా వేడివేడిగా ఉండాలి, వెళ్ళి తెచ్చాయి. ఓ మై గాడ్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ క్యాపచినో పిజ్జాస్ మాత్రమే ఉంటాయి సార్. క్యాపచినోలో పిజ్జాలు ఏదో పరోటా మొహం వేసుకొని వెళ్ళిపా. నీకు పని పాటు ఉండదా? ఎప్పుడు చూసినా నా వెంట పడుతూనే ఉంటావు. నువ్వేమైనా పెద్ద హీరో అనుకుంటున్నావా? నీకు చెప్పడం మర్చిపోయాను, అసలు నీకు గుడ్ న్యూస్ చెప్పడానికని వచ్చాను. నేను హీరోగా చేస్తున్నా. సినిమా పేరు చెప్పనా? కవ్వించే కన్నపిల్ల కాటేసే కమాంధుడు. ఎలా ఉంది? నీకు అలాంటి మూవీస్ వస్తాయా? అవును, మాటల్లో ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇవాళ ఒక సీన్ షూట్ చేసింది తెలుసా? అబ్బో. రెస్టారెంట్ లో హీరో హీరోయిన్ ఇద్దరు ఇలానే కూర్చుంటారనమాట. అవునన్నమాట. అప్పుడు హీరో టేబుల్ కింద నుంచి కాలు అలా తీసుకెళ్లి హీరోయిన్ కాళ్ళ మీద అలా గోకుతాడనమాట. హీరోయిన్ అలా కాలు తీయలేదే. సర్లే, నెక్స్ట్ షాట్ ఏంటంటే హీరో తన చెయ్యిని హీరోయిన్ చెయ్యి దగ్గర తీసుకెళ్ళి అలా దగ్గరికి తీసుకొని అలా ముద్దు పెట్టంటారు. చెయ్యి అలా లాగలేదే. హీరోయిన్ చెప్పు కూడా ఇలానే తీసింది కదా హీరోని కొట్టడానికి. అంటే ఆ అమ్మాయి అలా చెప్పట్టుకోలేదు. అంటే డైరెక్టర్ షార్ట్ బ్రేక్ అన్నాడు, అందుకే వచ్చాను. మళ్ళీ వస్తానే. అలా ఎలా వెళ్ళిపోతున్నావు? అంటే నువ్వు అలా చెప్పు చూపిస్తే వెళ్ళిపోరేటి. అదేదో డైలాగ్ చెప్తావు కదా ప్రతిసారి. ఏంటది? నువ్వే నా పెళ్ళాం ఫిక్స్ అయిపో అని. అది చెప్పవా? నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటాగా, ఫిక్స్ అయిపో. వీడో పెద్ద సైకో. దేవుడా.